నమస్తే, నేను మధు. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే అందరూ ఆతృతగా ఎదురు చూశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా రారా అని. కానీ వచ్చారు. వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది, ఎంతసేపు ఉన్నారు, ఏం మాట్లాడారు, ఎవరిని కలిశారు, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వచ్చినట్టు తెలుస్తుంది. మరి వచ్చిన వారు ఏం మాట్లాడారు? ప్రజల తరపున ఏమైనా మాట్లాడారా, లేదంటే వచ్చి వెళ్ళిపోయారా? మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు. మీకు చాలా నమ్మకమేమో జగన్మోహన్ రెడ్డి మీద. ప్రజల కోసం మాట్లాడారా అంటే ఏంటండి ఆయన? కానీ ఎంత యాదృచ్ఛికం చూడండి. 11వ తారీఖు ఇవాళ 11 గంటలకి సమావేశాలు, 11 మందితోటి వచ్చి 11 నిమిషాలే సభలో ఉన్నట్ట జగన్మోహన్ రెడ్డి. మరి ఇది ఏంటంటారు? విధి కాకపోతే విధి చేసే వింతలు అంటారు కదా, ఆ వింత అన్నమాట. అదేంటి ఆయనకు 11 బాగా కలిసి వస్తుంది. ఆయన వచ్చారు, గవర్నర్ ప్రసంగం నడుస్తూ ఉంటే వాళ్ళు అరుపులు కేకలు మీకు తెలుసు. దేనికోసం ఇంత చేసి పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల కోసం, తర్వాత కల్తీ లాంటి విషయంలో ఇట్లా వీటన్నిటి మీద వాళ్ళు అరిచి, తర్వాత ముఖ్యంగా ఆయనకి ఏమంటారు, ప్రతిపక్ష నేత హోదా ముందు సీట్లో కూర్చోబెట్టాలి. సరే వాళ్ళు చేయలేవు. అంతకుముందే వాళ్ళు ప్లకార్డ్స్ అవన్నీ పట్టుకుని, పెద్ద పెద్ద బ్యానర్స్ పట్టుకుని ఇదే ఈ విషయాల మీదే వాళ్ళు వెళ్ళబోయారు. అవన్నీ పక్కన పెట్టమని వాళ్ళని రానిచ్చారు. వాళ్ళు వచ్చారు ఏదో పుల్లయ్య వేమవరం లాగా. పుల్లయ్య వేమవరం వెళ్ళాడు, రాను వచ్చాడు. కానీ ఏం జరిగిందంటే అతనికి తెలియదు, ఎందుకు వెళ్ళాడో తెలియదు. అలాగా ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే, ఫన్నీగా చెప్పాలో ఎలా చెప్పాలో, ఇవాళ ఆయన ఎవరు అయ్యన్న పాత్రుడు కూడా అదే అన్నారు. ఏంటో మరి 11 నిమిషాల కంటే టైం లేదేమో అని. తర్వాత కొత్త కండిషన్ పెట్టారు, బయట పుస్తకాల్లో సైన్ చేసి వెళ్ళిపోవటానికి లేదు, హాజరు పట్టీలో. వాళ్ళు ఏ ద్వారా తీసుకుంటున్నారు, హాజరు పట్టీ తీసేశారు. కాబట్టి ఇవాళ అదొక సమస్య. ఇప్పుడు మరి వచ్చినందుకు వాళ్ళకి జీతాలు వస్తాయా, రావా? ఇప్పుడు వాళ్ళ మీద వేటు పడుతుంది, అనర్హత వేటు అనే భయంతో వచ్చారా? మరి వాళ్ళు వస్తే వచ్చారు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చారు? ఇప్పుడు వచ్చిన వాడు కూర్చోవాలి కదా. అంత కుదురుగా కూర్చోలేని వాడికి అసలు ఎమ్మెల్యే ఎందుకు సీటు కదా. ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా ఇప్పుడు అడిగినంత సమయం ఇవ్వలేదని అలిగి వెళ్ళిపోతాడు కదా. మళ్ళీ ఆ ప్రాబ్లం కూడా ఉంది. అంటే అలగడానికి ఆయన పుట్టాడు కదా, అందుకని ఆయన అలకలు తీర్చడం కష్టం అండి. ఆయన ఇంటల్లుడా కాదు కదా. ఇంటల్లుడు అయితే పోనీ ఏదో ఒకటి చేస్తారు. ఆయన పులివెందుల పులి ఏం చేయాలి? వచ్చి చక్కగా కూర్చుని ఆయన మాట్లాడాలనుకున్నావు మాట్లాడేసి వెళ్ళిపోకుండా, కావాలని ఇవన్నీ నాటకాలు ఆడితే ఎవడేం చేయలేడండి. ఇప్పుడు అసెంబ్లీకి రావడం అనేది అంటే అసలు ఎందుకు సడన్ డెసిషన్ అందరూ. ఇంకొక విషయం కూడా, చాలామంది వాళ్ళ వైసీపీ సపోర్టర్స్ ఏమన్నారంటే, ఇవాళ వస్తాడు, ఆయన కూర్చుంటాడు, బహుశా సభలో చర్చించవచ్చు, రేపు కూడా రావచ్చు, 3 రోజులు వరుసగా వస్తే జగన్మోహన్ రెడ్డి ఓకే బాగానే వచ్చాడు అని అనుకోవచ్చు అని అనుకున్నారు. అంటే వాళ్ళ ఊహలు. ఇక్కడ ఆయన ఏం మాట్లాడాడు? ఏమీ మాట్లాడు. కనీసం పాలన బాగుంది బాగలేదు అవి కూడా చెప్పలేదు. ఇప్పుడు ఒక సభలో ఒక గవర్నర్ మాట్లాడుతుంటే మీరు అరుపులు కేకలు ఏంటి? అంత సంస్కారహీనంగా ఎందుకుంటారు? అసలు మీరు సభకి రావడమే తప్పు. అలా అంటాం. మీకు జీతాలు ఇవ్వడం తప్పు కదా. ఇప్పుడు మీకు గవర్నర్ ప్రసంగాన్ని ఎవరు అడ్డుకోరు సాధారణంగా. ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. అంటే అదేదో గొప్ప అనమాట. మరి వీళ్ళు ఏం చదువుకున్నారో, ఎక్కడ చదువుకున్నారో, ఏ స్కూల్స్లో, వాళ్ళకి ఇచ్చిన సంస్కారం ఏంటో మనకు తెలియదు. కానీ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. చక్కగా గవర్నర్ ప్రసంగం అయ్యాక, ధన్యవాద తీర్మానం చేశాక మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పచ్చు, తప్పే ఉంది. దానికి అరవడం ఎందుకండి? ఒక్కొక్కళ్ళుగా మాట్లాడితే ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏదో గందరగోళం చేసేసి మమ్మల్ని ఏదో చేసేసారు అన్నట్టుగా మీరు క్రియేట్ చేసే అవసరమా? సో ఫైనల్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనుకున్నది ఏమీ లేదు. రావాలనుకున్నాడు, మళ్ళీ అనర్హత వేటు పడుతుందేమో అని భయంతో. అనర్హత వేటు పడితే ఏమవుతుంది? పులివెందుల్లో నిల్చున్నా కూడా ఈసారి గెలవలేడు. మరి ఇప్పుడు 11 నిమిషాలు ఉన్నారు కదా మేడం, దీన్ని అసలు వచ్చినట్టు తీసుకోవాలా లేకపోతే లేదా? అది మరి అయ్యన్న పాత్రుడు ఏం చెప్తారో చూడాలి. మనం కూడా వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే మనకి తెలియదు, మరి స్పీకర్ చేతిలో ఉంటుందా, రాజ్యాంగంలో ఏముంది మనకు తెలియదు. అందుకని వెయిట్ చేయాలి మనం. ఏది ఏమైనా ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తే ఇంకా ఆయనకి జ్ఞానోదయం కాలేదు. మనం అదే మొత్తుకుంటున్నాను, నాయన జగన్మోహన్ రెడ్డి
నువ్వు మళ్ళీ ఎలక్షన్స్లో నిల్చోవాలి, గట్టి పోటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకో విషయం తెలుసా మీకు, ఇప్పుడు జనసేన వాళ్ళు 331 ఎంత ఇక్కడ మున్సిపాలిటీల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, సింగిల్గా వచ్చారు తెలంగాణలో. సో అంతకుముందు వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు కదా జనసేనని, ఎవరు వైసీపీ వాళ్ళు, మీరు సింగిల్గా రారు, మీరు కూటమిగా వస్తారు, మేము సింగిల్గా వచ్చాం, మేము మీకు దమ్ముంటే నిల్చుని చూపించండి అని. సో ఇప్పుడు వాళ్ళు ఆడుకుంటున్నారు జనసేన వాళ్ళు వైసీపీని. మీ జగన్మోహన్ రెడ్డికి చెప్పండి, మేము 331 సీట్లు ఎంతో నిల్చున్నాము, మీకు దమ్ము లేదు, ధైర్యం లేదు అని ఇప్పుడు వీళ్ళని ఆడుకుంటున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో. చెప్తున్నా అంటే ఎలా ఉంటుంది రాజకీయాలు అనేవి, విచిత్రంగా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు వచ్చాడో మనకు కూడా అంతుపట్టట్లేదు. కానీ ఆయనకి జీతభత్యాలు కూడా అవసరం లేదు అన్నారు. మరి దేనికి భయపడి వచ్చింటారు మేడం? అది కూడా వచ్చి రాగానే 11 నిమిషాలు ఉండేసి వెళ్ళిపోతే దాన్ని లెక్కలేకి తీసుకోవాలా? అంటే ఎమ్మెల్యేల కోసం వచ్చాడంటారా, లేకపోతే ప్రజలు ఏమైనా అనుకుంటారని వచ్చాడంటారా, ఎందుకు భయపడ్డాడు అనే మ్యాటర్ అర్థం కాలే మనకు కూడా. ఇది కొంచెం క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది. కానీ పాప ఎమ్మెల్యేలకు జీతాలు వస్తాయో రాదో మనకు తెలియదు, ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు చెప్పాలి. ఇప్పుడు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి మారాలండి. ఇప్పుడు అపోజిషన్లో ఉండాలి, ఆయన చక్కగా ప్రశ్నించాలి, అందరూ కోరుకుంటున్నది అదే. ఈవెన్ అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, లేదు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, మొత్తం అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ అదే అడుగుతున్నారు. మీరు వచ్చి మంచిగా ప్రతిపక్ష నేత కాకపోయినా ప్రశ్నించండి, మీకు ఎంతసేపు టైం ఇస్తారనే తర్వాత. ఇప్పుడు ఇదొక బహానా అన్నమాట. మీరు నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను వస్తాను, మీరు నాకు ఇంతసేపు మైక్ ఇస్తేనే వస్తాను. అసలు మాట్లాడడం మొదలు పెడితే ఎంతసేపు ఇస్తారో తర్వాత. మాట్లాడేది సవ్యంగా ఉందనుకోండి, మీరు అడగక్కర్లే, ఆటోమేటిక్గా అది కొనసాగుతుంది. మంచి స్పీచ్ ఇచ్చారనుకోండి, మాట్లాడటం అనేది కళ కదా, మీకు ఆ కళ ఉంటే ఎవడాపుతాడు? మీరు మంచి పాయింట్స్ మాట్లాడారనుకోండి, ఇప్పుడు మీరు క్రిటిసైజ్ చేయొచ్చు, క్రిటిసిజంలో కూడా అందంగా చేయాలి. ఊరికే ఎత్తి చూపించి లేకపోతే పనికిమాలిన మాటలు మాట్లాడి లేకపోతే బూతులు మాట్లాడితే ఎవడో ఒప్పుకోడు. ఇప్పుడు సభా మర్యాదలు అనేవి మీరు పాటించాలి. ఒక శాసనసభ్యుడిగా మీరు ఎలా ఉండాలో మీకు తెలియాలి కదా. ఇప్పుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటున్నారు, మరి ఇవాళ ఇలాగ అపోజిషన్లో ఉండి మీరు మాట్లాడటం చేయటం, 11 నిమిషాలు ఉండడం ఏంటండి సిగ్గుచేటు? ఏమో రేపు ఎల్లుండి వస్తారేమో మేడం, అప్పుడు మాట్లాడతారేమో. ఏం మాట్లాడతారు? కొత్తగా నేర్చుకుని వస్తారు. ఇవాళ ఏమైనా ఇప్పుడు సెషన్స్ జరుగుతున్నాయి ఆయనకి, అలా పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ ఏమైనా చేస్తున్నాడు ఇవాళ ఒక రోజులో, 1 డేలో. చూద్దాం మరి రేపు ఏమవుతుందో. ఏది ఏమైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ప్రవర్తించిన తీరు బాగలేదండి. మెచ్యూర్డ్గా ప్రవర్తించుంటే బాగుండేది, ఎందుకంటే గౌరవాన్ని నిలుపుకోవాలి ఆయన. ఇప్పుడు ఇంకా రాజశేఖర రెడ్డి కొడుకు కాదు కదా ఆయన. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే అన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఉంటే ఒక డిగ్నిఫైడ్గా ఉంటుంది. సో మొదటి రోజు సభలకు హాజరైతే అయ్యారు, కానీ అనుకున్నంతగా అంటే ఎవరైతే వైసీపీ యొక్క కార్యకర్తలు ఉన్నారో వారు జగన్ మాటలు వినాలని చాలా ఆశపడ్డారు. కానీ అసలు వచ్చి రాగానే వెళ్ళిపోవడం అనేది నిజంగానే కార్యకర్తల అసంతృప్తి అనేది చాలా స్పష్టంగానే తెలుస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం, ఇదొక్క రోజుతోనే ఆగిపోయిద్దా, లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సభకు వస్తారా, మాట్లాడతారా? వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.